హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పంచాయతీ సెక్రటరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు. ఒక పంచాయతీ సభ్యుని అనర్హత విషయంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994లోని 19(3) ప్రకారం ఎంతమంది సంతానం అని తెలిపారు? ముగ్గురు సంతానం. ఏ ఎన్నికల విషయంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటరు వయోజన పరిమితి 21 నుంచి 18కి తగ్గించారు? లోక్సభ, రాష్ట్ర శాసనసభలు. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమిటి? ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృష్టాంతంగా ఉంటుందో ఆ కోర్టు. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా బాలలకు ఉచిత నిర్బంధ హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ప్రభుత్వ సాయం పొందని పాఠశాల 1వ తరగతి ప్రీ ప్రైమరీ ఉన్న సీట్ల సంఖ్యలో ఎంత శాతం వరకు ఇరుగు పొరుగున నివసిస్తున్న బలహీన వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి? ఇరవై 25%. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు ఎంత శాతం స్థానాలకు రిజర్వేషన్ కల్పించారు? 33%. పంచాయతీరాజ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితుల జిల్లా పరిషత్ల చట్టం 1959 ప్రకారం పంచాయతీ సమితి సభ్యులను ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు? సమితిలోని అన్ని గ్రామ పంచాయతీ అధ్యక్షుల ఎక్స్ అఫీషియో సభ్యుల ద్వారా. ఈ పంచాయతీ కార్యక్రమ అమలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వార్షిక పురస్కారం పేరేమిటి? ఈ పురస్కార్ గ్రామ పంచాయతీలపై మహాత్మా గాంధీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? పంచాయతీలు గణతంత్ర గ్రామ వ్యవస్థగా ఉండాలి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుంది? ఆర్టికల్ 214. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం గ్రామసభ కనీసం ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి? సంవత్సరంలో 2 సార్లు. టి ప్రకాశం నేతృత్వంలోని ప్రాదేశిక ప్రభుత్వం 1946లో ప్రవేశపెట్టిన గ్రామీణ అభివృద్ధి పథకం పేరు ఏమిటి? పిర్కా అభివృద్ధి పథకం. మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం 1950 ప్రకారం పంచాయతీలను ఎన్ని తరగతులుగా వర్గీకరించారు? 2 తరగతులుగా. క్రింది వాటిలో సి నరసింహం కమిటీ సిఫారసు ఏది? పంచాయత్ సర్పంచ్. మండల ప్రజా పరిషత్తుల స్థాపనలో ఉద్దేశం.
మెరుగైన పాలన కోసం సామాన్య మానవునికి అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించడం. మన రాజ్యాంగం కింది ఏ భాషకు జాతీయ హోదా ఇచ్చింది? ఏ భాషకు ఇవ్వలేదు? ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే అతను భారతీయ పౌరసత్వం ఉంచుకుంటూ ఇతర దేశ పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉందా? అటువంటి అవకాశం లేదు. రాజ్యాంగంలోని అధికరణం 352 ప్రకారం రాష్ట్రపతి ఎప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు? క్యాబినెట్ లిఖితపూర్వక సలహా ప్రకారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఎంఎల్ కాంతారావు. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సమితుల స్థానంలో మండల పరిషత్లను స్థాపించారు? 1986. పునర్వ్యవస్థీకరణకు ముందు 2014లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమితుల రద్దు తర్వాత ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి? 1104. రాజ్యాంగంలోని ఏ భాగం ఆంధ్రప్రదేశ్లోని పేసా జిల్లాల గుర్తింపులో సహాయం అందజేస్తుంది? షెడ్యూల్ 5. రాష్ట్రంలో ఒక గ్రామంలో ఇంటి పన్నును ఎవరు కట్టించుకుంటున్నారు? గ్రామ పంచాయతీ. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి? 29. ఒకే సమయంలో భారత్లో రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయినప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? భారత ప్రధాన న్యాయమూర్తి. ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చును? ద్రవ్య బిల్లును కేవలం లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. అశోక్ మెహతా కమిటీ దేనిని సిఫారసు చేసింది? రెండంచెల వ్యవస్థ. ఎంటి రాజు కమిటీ సిఫారసు ఏది? జిల్లా అభివృద్ధి బోర్డుల ఏర్పాటు. సాముదాయక అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం కోసం నియమించిన కమిటీ ఏది? బల్వంతరాయ్ మెహతా కమిటీ. జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్.
సాధారణంగా ఏ రోజున ప్రైవేట్ సభ్యుని బిల్లుపై లోక్సభలో చర్చిస్తారు? శుక్రవారం రోజున. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.